అయితే నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది ఒక అమృత్ స్కీమ్కు సంబంధించినటువంటి ఒక దాదాపు 8,000 కోట్ల కుంభకోణం పైన ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయం నిన్న వెలుగులోకి రావడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో దానిలో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి కోణంలో చాలా సీరియస్గా మనం ఒకసారి కేటీఆర్ సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఏం చెప్పిండు అనేటువంటి దానికి మనం ఒకసారి దాని మీద క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఇంకా ఉంది అనేది నా యొక్క ఒపీనియన్ అండి. సో ఇక్కడ కేటీఆర్ న్యూస్ ఇందులో రాలేదు. ఇక్కడ చూడండి, సీఎం బావమరిదికి 8,885 కోట్ల టెండర్, కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో భారీ అక్రమాలు. సో అర్హతలు లేకున్న సృజన్ రెడ్డి సంస్థకు కాంట్రాక్ట్, కేంద్రం స్పందిస్తే రేవంత్ రెడ్డి పదవి పోవడం ఖాయం. ఎన్నికల వేళ ఆర్ఆర్ ట్యాక్స్ పై మోడీ వ్యాఖ్యలు, మేము ఆధారాలతో చెప్తున్నాం, చర్యలు తీసుకోండి. ఇది 4th సిటీ కాదు, 4 బ్రదర్స్ అంటూ కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో సృజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి బామ్మర్ది అని చెప్తున్నటువంటి సృజన్ రెడ్డి దాదాపు 8,885 కోట్ల టెండర్ సంబంధించినటువంటి దాంట్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి ఎవరు మన కేటీఆర్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి పొంగులేటి కూడా ఏం చెప్తున్నాడంటే, అమృత్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా, సో నిరూపించకపోతే కేటీఆర్పై చట్టరీత్యా చర్యలు, 8,885 కోట్ల అవినీతి ఎక్కడో చర్చిద్దాం. పోలింగ్ ముందు రోజు టెండర్లు తెరిచింది మీరు, 3 కంపెనీలకు 4% అదనానికి కట్టబెట్టారు. మేము వచ్చాక రద్దు చేసి 2.44% తక్కువకే ఖరారు. సృజన్ రెడ్డి రేవంత్కు సొంత బామ్మర్ది కాదు, బీఆర్ఎస్ సొంత మనిషి, కందాల అల్లుడు, కేటీఆర్పై రెవెన్యూ మంత్రి పొంగులేటి ధ్వజం అంటూ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈయననేమో బామ్మర్ది అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కందాల ఉపేందర్ రెడ్డికి స్వయాన అల్లుడు. కందాల ఉపేందర్ రెడ్డి ఎవరై అంటే ఆయనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి ఎమ్మెల్యే అప్పుడు. సో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అనుకోండి, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆయన స్థానంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలవడం జరిగింది. సో ఇది కథ. దీనికంటే తర్వాత మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఈ రెండింటి కోణం మీ కాకుండా అసలు కోణం నేను చెప్తా. కేటీఆర్ ఏ విధంగా భారీ కుట్ర చేస్తున్నాడు సొంత మనుషుల మీద అనేది నేను చాలా క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇగో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథాచిత్రం నడుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్నటువంటి పురపాలక శాఖ ద్వారా కేంద్రం అమలు చేస్తున్నటువంటి అమృత్ పథకంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం బావమరిది సృజన్ రెడ్డికి చెందినటువంటి సంస్థకు ఏకంగా 8,885 కోట్ల విలువైన టెండర్ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. రేవంత్ బావమరిది తమ్ముడికి అమృతం, తెలంగాణ ప్రజలకు విషయం అన్నట్లుగా అమృత్ టెండర్ల వ్యవహారం ఉందన్నారు. తెలంగాణ భవన్లో శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అమృత్ టెండర్లో సీఎం కుటుంబం అవినీతికి పాల్పడిందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్కి అర్హతలు లేకపోయినా 1,000 కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారని విమర్శించారు. మాకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 8 ప్యాకేజీలో టెండర్లు ఖరారయ్యాయి. నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో ఈ ప్యాకేజీల కింద పనులు జరిగాయి. ప్రస్తుతం ఒక్క ప్యాకేజీలోని అక్రమాలే బయట పెడుతున్నాం. ఇందులో సీఎం స్వయంగా జోక్యం చేసుకుని ఇండియన్ హ్యూమ్ పైప్ IHP అనేటువంటి కంపెనీకి 11,137 కోట్ల రూపాయల విలువైనటువంటి టెండర్లను కట్టబెట్టారు. కానీ ఆ కంపెనీ తాము 20% పనులే చేస్తామని, మిగతా వేరే కంపెనీ చేస్తుందని పేర్కొంటూ సెబీకి సమాచారం ఇచ్చింది. HIPని శిఖండ్లా అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి, సృజన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని విమర్శించారు. గత ఏడాది కేవలం 2 కోట్ల లాభాలు సాధించిన కంపెనీకి 1,000 కోట్లకు పైగా పనులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. బామ్మరిది కళ్ళలో సంతోషం చూడడం కోసం రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, తన ఇంట్లో లంకె బిందెలు నింపుకోవడం కోసం అక్రమ టెండర్లకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వం పైసలు, ఇవి అమృత్ స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ కాదు, అది కేంద్ర ప్రభుత్వ స్కీము. అది కేంద్రం మరియు రాష్ట్రం గైడెన్స్లో జరగాల్సినటువంటి ఆ స్కీమ్ అది. సో అది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన దానిలో చాలా డీప్గా ఉంటుంది. సరే రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటి డబ్బులకు ప్రతి రూపాయికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారితనం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో నేను ఎందుకు అంటే తర్వాత చాలా విషయాలు చెప్తా ఉంటా. సో అన్ని జరిపితే పూసగుచ్చిన వెలుగుకి వస్తాయి. వారు విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి పూసగుచ్చినట్లు
వస్తాయి. వాస్తవానికి బీజేపీ ఎమ్మెల్యేనే ఈ విషయం బయట పెట్టారు. ఆధారాలు దొరికిన తర్వాతే మాట్లాడని మేము ఇన్ని రోజులు ఆగాం అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ రాహుల్ రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడడం గుర్తు చేస్తూ ఇప్పుడు తాము ఆధారాలతో చెప్తున్నామని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సో ఇది కేటీఆర్ చెప్తున్నటువంటి స్టోరీ. సో దీనిపైననే ఆయన ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి స్టోరీ చూద్దాం ఒకసారి. పొంగులేటి 8,885 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. నేరుగా నిధులు మంజూరు చేసినట్లు ఉత్తర్వులు వచ్చాయా అని ప్రశ్నించారు. మిడిమిడి జ్ఞానంతో విమర్శలు చేయవద్దని హితవు పలికారు. 10 ఏళ్ల పాటు అబద్ధాలతో ప్రజలు వంచారని, ప్రతిపక్షంలో కూడా అబద్ధాలు ఆడితే ఆ హోదా కూడా పోతుందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు పురపాలక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ప్రస్తుతం పురపాలక శాఖ మంత్రి అయిన ముఖ్యమంత్రిపై దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలకు పాల్పడ్డారని, వాటిని నిరూపించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పరునష్ట దావా కూడా వేస్తామన్నారు. రాష్ట్రంలో 90 ప్రాంతాల్లో పనులు చేసేందుకు 2023 సెప్టెంబర్ 20న గత ప్రభుత్వం టెండర్లు పిలిచిందని చూడండి. 2023 సెప్టెంబర్ 20న గత ప్రభుత్వం టెండర్లు పిలిచిందని పొంగులేటి తెలిపారు. తెల్లవారితే పోలింగ్ ఉండగా నవంబర్ 29న ఎన్నికలు కూడా అమల్లో ఉండగానే 3,515 కోట్ల బిడ్ను ప్రభుత్వం తెరిచిందని చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోపు 3.99% అదనానికి 3 కంపెనీలు కట్టబెట్టిందని. మూడింటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ నేత పెద్దిరెడ్డి రామచంద్రరావు చెందిన పిఎల్ఆర్ అని, మరొకటి గజా కన్స్ట్రక్షన్, మూడోది మెగా అని తెలిపారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రీటెండర్లు చేసి, సో ఇలా చూడండి, డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ టెండర్ల విషయం సీఎం రేవంత్ దృష్టికి రావడంతో వాటిని రద్దు చేసి పాత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారమే మళ్ళీ టెండర్లు పిలిచామని పొంగులేటి వెల్లడించారు. కేఎన్ఆర్ జాయింట్ వెంచర్, ఇంకోటి ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సోదా కంపెనీలకు టెండర్లు దక్కాయని వివరించారు. కేటీఆర్ ఆరోపించినట్లు సోదా కంపెనీ ఎండీ సృజన్ రెడ్డి సీఎం సొంత బొమ్మది కాదని తెలిపారు. గతంలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్లోకి మారినందుకు అల్లుడు సృజన్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డి పనుల్లో చూడండి, అల్లుడు సృజన్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డి పనుల్లో 2,300 కోట్ల విలువైన చేసే 7వ ప్యాకేజ్ పనుల బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. నిజానికి సృజన్ రెడ్డి కేటీఆర్కే దగ్గర మనిషి అన్నారు. సృజన్ రెడ్డి మామ కందాల ఉపేందర్ రెడ్డి ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పాలేరు నుంచి తన మీద పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 3.99% అదనపు అంచనాలతో ప్రభుత్వం టెండర్లు పిలిస్తే తమ ప్రభుత్వం దాన్ని 2.44% తగ్గించి టెండర్లు ఖరారు చేసిందన్నారు. గత పాలకులు చేసిన దానికంటే 57 కోట్లు తక్కువకే టెండర్లు ఇచ్చామన్నారు. వారికి టెండర్లు ఇచ్చేందుకు సీఎం ఎవరిని టెండర్లు వేయవద్దని కానీ ఎవరిని బెదిరించింది కానీ లేదన్నారు. నిబంధనల మేరకే పనులు అప్పగించామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఒక వీళ్ళు ఇద్దరు చెప్తున్నటువంటి విషయం. ఇక అసలు విషయం నేను చెప్తా. ఇక వీళ్ళిద్దరి కంటే కూడా అసలు విషయం, అసలు కోణం కేటీఆర్, అసలు దీని వెనకాల కేటీఆర్ యొక్క వ్యూహం ఏంది, కేటీఆర్ యొక్క భారీ కుట్ర ఏంది అనేది చాలా క్లియర్గా నేను చెప్పబోతున్నాను మిత్రులారా. చాలా చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. సూదిని సృజన్ రెడ్డి, గతంలో కూడా సూదిని సృజన్ రెడ్డి మీద నేను చాలా స్టోరీస్ చేయడం జరిగింది. సో సూదిని సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ డిన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ. సో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను ఒక్కసారి మీకు క్లియర్గా చూపించడం ప్రయత్నం చేస్తా. ఇది ఈయన పేరు మీద ఒకటే ఒక కంపెనీ వస్తుందండి, సూదిని సృజన్ మీద. ఇది ఏంటి అంటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఒక్కసారి ఓపెన్ చేద్దాం. దీని యొక్క చరిత్ర మొత్తం చూడండి ఒకసారి. ఈ కంపెనీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది, అయినప్పటికీ దీని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ డీటెయిల్స్ ఏమున్నాయంటే దీనిలో ఎవరెవరు డైరెక్ట్స్ ఉన్నారని చెప్పేసి చాలా క్లియర్గా మనం చూస్తే, ఇగో ఈ అడ్రస్ చూడండి. ఈ అడ్రస్ మనం చూస్తే చాలా క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఈ అడ్రస్ ఒకసారి చూద్దాము. ఈ అడ్రస్ ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోండి. 202 ఇంటి నెంబరు హిల్ టాప్ రెసిడెన్సీ. ఇది ఎవరిది అంటే కవిత. ప్రస్తుతం కవిత ఆఫీస్ నడుస్తుంది. 2000 దాదాపు 18 ముందు కావచ్చు, లేకపోతే 2020 ముందు, కరోనా ముందు వరకు ఆమె ఈ ఇంట్లోనే నివసిస్తూ ఉండేది. ఎవరు? కల్వకుంట్ల కవిత. సో దీనిలో ఎవరు పార్ట్నర్స్ అంటే కల్వకుంట్ల కవిత, సృజన్ సూదిని, వీళ్ళిద్దరూ పార్ట్నర్స్. ఇక్కడ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇగో కల్వకుంట్ల కవిత, సూదిని సృజన్. ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి కంపెనీ. రేవంత్ రెడ్డి ఏదైతే 8,888 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ గురించి చెప్తున్నాడో ఆ స్కామ్కు సంబంధించినటువంటి కంపెనీ ఓనరే సూదిని సృజన్ రెడ్డి. సో దీనిలో గతంలో వీళ్ళిద్దరు పార్ట్నర్సు. అదేవిధంగా ఇంకా చాలా విషయం చెప్పే విషయం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా
ఈయన పాత్ర ఉంది, ఎందుకంటే కవిత వెనకాల ఈయన ఉన్నాడు అనేది చాలా రకాల స్టోరీస్ గతంలో రావడం జరిగింది. సరే నేను అంత లోతుల్లోకి నేను పోదలుచుకోలేదు. సో అంత తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ దీని మీదనే చాలా కాన్సన్ట్రేట్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో ఇక మీకు క్లియర్గా అర్థమైంది కదా, అడికోర్ ప్రైవేట్ లిమిటెడ్లో కల్వకుంట్ల కవిత అదేవిధంగా సూదిని సృజన్ ఇద్దరు పార్ట్నర్స్ అనేది చాలా స్పష్టంగా మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఒకటి. రెండోది, సూదిని సృజన్ బీఆర్ఎస్కి ఎట్లా కనెక్టెడు, అదేవిధంగా ఇలా డైరెక్ట్ మీకైతే కల్వకుంట్ల కవితకైతే డైరెక్ట్ పార్ట్నర్ అయితే ఉన్నాడు కదా, ఇలా మీకు ఎవరికైతే నో డౌట్ అని నేను అనుకుంటాను. ఒకటి. రెండోది, ఈయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కందాల ఉపేందర్ రెడ్డి సొంత అల్లుడు, పిల్లనిచ్చిన మామ ఈ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు మాజీ ఎమ్మెల్యే. గతంలో పాలమూరు రంగారెడ్డిలో చాలా పెద్ద 2300 కోట్లకు పైగా టెండర్లు దక్కించుకున్న వ్యక్తిగా మనం చెప్పవచ్చు సూదిని సృజన్. అదేవిధంగా కవిత అండతోటి ఆయన చాలా రకాల కాంట్రాక్ట్స్ ఇక్కడ దక్కించుకున్నాడు అనేది మనందరికీ కూడా తెలుసు. అయితే దీనిలో సూదిని సృజన్ రెడ్డి ఎవరైనా అంటే జైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి తమ్ముని కొడుకు. ఈయన ఎక్కడ కూడా అంటే తమ్ముని బిడ్డను ఎవరు గీత గారిని రేవంత్ రెడ్డి మ్యారేజ్ చేసుకుని చెప్పి అందరికీ తెలుసు. సో దానికంటే ముందు ఇంకొక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముని కొడుకే ఈ సూదిని సృజన్ రెడ్డి. సో డైరెక్ట్ రేవంత్ రెడ్డికి డైరెక్ట్ బామ్మది కాదు, సొంత బామ్మది కాదు అనేది మనందరూ కూడా తెలుసు. సరే ఉన్నారా లేదని తర్వాత మాట్లాడు, కానీ అసలు రిలేషన్ గురించి నేను చెప్తా. ఎందుకంటే కవిత గారితో నేను జాగ్రత్తలో పనిచేసిన కాబట్టి నేను ఇంత డెప్త్గా నేను ఎందుకు స్టోరీ చేస్తున్నానంటే దీనిలో అసలు విషయం ఏంటి అంటే కేటీఆర్ కవిత ఎందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైలు నుంచి బయటికి వచ్చి దాదాపు నెల గడుస్తున్నప్పటికి కూడా ఎందుకు ఆమె బయటికి రావడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు అంటే ఆమెను రాజకీయంగా కంప్లీట్గా తొక్కడానికి కేటీఆర్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మాకున్నటువంటి సమాచారం. ఒకటి. రెండోది, దీనిలో హరీష్ రావు యొక్క సంతోష్ యొక్క పాత్ర ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ డాడీ ఎవరైతే కేసీఆర్ కూడా ఆమెతోటి హోమాలు యాగాలు చేపించిండు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఆమెను చాలా క్లియర్గా రాజకీయాలకు వెళ్ళొద్దు నువ్వు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆమె ప్రస్తుతానికి అయితే సైలెంట్గా ఉంది, కానీ ఖచ్చితంగా ఆమె రాజకీయాలకు వస్తుంది, ఇక రాజకీయాలు కూడా శాసిస్తుందని నాకు ఉన్నటువంటి సమాచారం. అయితే దీనిలో కేటీఆర్ సృజన్ రెడ్డికి అదేవిధంగా కవితకు ఏంటి సంబంధం అంటే కేటీఆర్ సూదిని సృజన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి కవితను కాలుస్తున్నాడు. ఇది వాస్తవం, 100% నిజమండి. ఇది ఎవ్వరు అవునన్న అంటే చాలామంది కూడా సొంత చెల్లెని అట్లా చేస్తాడా అంటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో సొంత తండ్రి కానీ సొంత కొడుకు కానీ సొంత చెల్లె కానీ భార్య భర్తలు కానీ ఇవేవి ఉండవని గుర్తుపెట్టుకోండి. ఇవేవి ఉండవు. వాడికి అధికారమే అల్టిమేటం. అధికారం కోసం ఎంతకైనా దిగజారడానికి ఈ కల్వకుంట్ల కుటుంబం వెనకాడదని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టు కాదు, ఇది సూదిని సృజన్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి కవితను కాలుస్తున్నాడు. ఎందుకు అంటే ఈ అమృత్ స్కామ్ సంబంధించినటువంటి 8,888 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ స్కామ్లో ఒకవేళ సిబిఐ ఎంక్వైరీయో లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీయో ఇంకేదైనా ఎంక్వైరీయో కనుక పెడితే ఖచ్చితంగా కవిత మళ్ళీ తిహార్ జైలుకు పోయేటువంటి అవకాశాన్ని ఈయన క్రియేట్ చేస్తున్నాడు. ఎవరు? కేటీఆర్ అనేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కవిత అండ్ సూదిని సృజన్ ఇద్దరు కూడా చాలా దగ్గరి బిజినెస్ పార్ట్నర్స్ అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే కేటీఆర్ రేవంత్ రెడ్డికి కామెంట్స్ కానీ ఇంకా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కామెంట్ చేసేటప్పటికి కూడా అది ఇండైరెక్ట్గా పరోక్షంగా కవితనే ఇరికించేటువంటి ఒక ప్రయత్నంలో కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇది మనకు అంటే నేను ఇంతలా చెప్తా ఉన్నానంటే అర్థం చేసుకోండి, ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర లాంటిది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఈ సూదిని సృజన్ రెడ్డి నిజంగా ఇంకేదైనా అక్రమాలు లేకపోతే అన్యాయాలు చేయాలనుకుంటే అసలు అమృత్ స్కీమ్కి ఎందుకు పోవాలి? ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉంది. సూదిని సృజన్ రెడ్డి స్వయాన బామ్మర్దే, ఎవరు రేవంత్ రెడ్డికి బామ్మర్దే అనుకుందాం, సొంత బామ్మర్దే అనుకుందాం, సపోర్ట్ చేసింది అనుకుందాం ఒక పార్ట్గా. సో ఒకవేళ అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఎలాగో నిఘా ఉంటుంది. అమృత్ స్కీమ్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం, కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. సో ఇండ్లనే ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఒకవేళ ఇస్తే ఇండ్లనే ఇవ్వాల్సిన అవసరం ఏంది?
రాష్ట్ర ప్రభుత్వంలో వందల వేల కోట్ల రూపాయల టెండర్లు జరుగుతూ ఉన్నాయి, వందల వేల రూపాయల కాంట్రాక్టులు జరుగుతూ ఉన్నాయి. అత్యంత అనేక రకాలైన కాంట్రాక్ట్స్ మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ మన తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి అందులో వేల కోట్ల రూపాయల టెండర్లు ఇవ్వచ్చు కదా. కేవలం ఎందుకు ఈ యొక్క అమృత్ స్కామ్ని ఎందుకు ఇవ్వడం జరిగింది? నిజంగా ఒక అమృత్ స్కామ్లో ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సింది కదా. బీజేపీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టింది కదా, మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయాలి కదా? ఎందుకంటే దీనిలో చాలా స్పష్టంగా పారదర్శకంగా జరిగిందనేది తెలుస్తుంది. ఎందుకంటే 2023 నవంబర్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి టెండర్లు పిలిచి టెండర్లు ఖరారు చేశారు. సో దానికంటే తక్కువ కోట్తోటి ఈరోజు 50 కోట్ల బెనిఫిట్ చేశారు ఈ ప్రభుత్వం. మరి ఎట్లా సూచించబడినట్టు అని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కదా. దానికి క్లియర్గా అన్ని కండిషన్స్ ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారు? ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే దీనిలో చాలా స్పష్టంగా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి రాసి పెట్టుకోండి, సూదిని సుజన్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి కవితను కాలుస్తున్నాడు. కవితను మళ్ళొక్కసారి తిహార్ జైలుకు పంపేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీనిలో ఎంక్వైరీ కనుక జరిగితే కవిత కూడా దొరుకుతుందని ఆల్రెడీ కేటీఆర్కి తెలుసు కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నది మనకు ఉన్నటువంటి సమాచారం మిత్రులారా. సో ఇది అమృత్ స్కీమ్లో జరుగుతున్నటువంటి 8,885 కోట్ల అక్రమాలు బయట పెట్టింది కాబట్టి దాని వెనకాల ఉన్నటువంటి అసలు కుట్ర, కేటీఆర్ యొక్క అసలు కుట్ర అను ఈరోజు ఇప్పటిదాకా మీకు చెప్పడం జరిగింది. ఇది అసలు స్టోరీ.